అన్న నీ పేరు ఏం పేరు కానీ అన్న అదృష్టవంతుడు వల్ల శ్రీనివాస, అందుకని శ్రీ వెంకటేశ్వర ఓం వచ్చిందన్న నీకు. ఇలా ఏమొస్తుంది? సో హాయ్ గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు మై డే 6 వ్లాగ్. మనమైతే చాలా డేస్ తర్వాత అయితే ఈ వీడియో పెడుతున్నాం. ఎందుకంటే కొన్ని రీజన్స్ వల్ల అయితే నేనైతే వీడియో అయితే పెట్టలేను. ఇప్పటి నుంచి అయితే ప్రతిరోజు పెట్టడానికి ట్రై చేస్తా. నాకైతే ఏం పని లేవన్నమాట. సో కాలేజ్ అయితే హాలిడేస్ ఉన్నాయి. ప్రాక్టికల్ ఎగ్జామ్ రీసెంట్గానే అయిపోయినాయి. సో బోర్డ్ ఎగ్జామ్స్ అయితే ఇంకొన్నాయి ముంగటైతే. సో దానికోసం ప్రిపేర్ కావాలి. సో దాంతోపాటు మనం బ్లాగింగ్ కూడా చేయాలి. సో గాయస్, నేనైతే కొత్త హెయిర్ స్టైల్ ట్రై చేస్తున్నా. హుల్ఫ్ హెయిర్ అనమాట. నేను చాలా డేస్ అయింది, 3 months అయిందని కూడా పెంచేసి ఇది ఎంటికలు చూస్తురుగా. ఇది ఇంకా కొంచెం పెద్దగా అయినా ఇక్కడ సైడ్ కొంచెం ఇక్కడ వరకు వస్తే చాలా బాగా కొడుతుంది హెయిర్ స్టైల్ అయితే. సో అందుకని డైలీ ఇట్లా సైడ్కి అని కొంచుకుంటున్నా. కొన్ని కాగానే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది హెయిర్ స్టైల్ అయితే. చాలా బాగుంటుంది గైస్ ఇది. సో గాయస్, మార్నింగ్ పూట మా ఇండియన్ గా సన్సెట్ ఎంత బాగుంది చూడండి, చాలా బాగుందిగా. ఇదంతా మేమైతే క్లీన్ చేయించినాం. మన బ్లేడ్ బట్టి అయితే మొత్తం చెట్లు ఉండే. ఇక మొత్తానికి అయితే బ్లేడ్ బట్టి మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసింది. ఎంత బాగా కొడుతుంది నీట్గా. సో అక్కడ సైడ్ అయితే వేయలేదు, అక్కడ సైడ్ అయితే బ్లేడ్తో తీయనికి రాక అసలే. సో అందుకోసం ఇక్కడ సైడ్ వేయించినాం. ఇక్కడ కార్నర్ వరకు పెద్ద ఉన్న జాగా. ఇక నేనైతే బ్రష్ చేసుకుంటున్నా. అలానే మమ్మీ అయితే బట్టలు ఆరేసింది బయట అయితే. ఈ ఎండకి అయితే తొందరగా అయితే ఎండిపోతాయి బట్టలు. సో గైస్, నేనైతే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయినాయి, మొంగడ వేసుకున్నా. ఇప్పుడైతే మమ్మీ చాయ్ పెడుతుంది. అల్లం వేస్తున్నా. అల్లం లేదా? సార్ పొద్దున్న లేట్ లేచినా, నేనే అన్నీ వేసిన. మరి అన్నీ నేను వేసిన. మరి నువ్వు లేచి బట్టి చాయ్ తాగుతుంది మీరే. అదిగా అట్లా అంటే ఇప్పుడు నేను ట్రేడింగ్ చేస్తాను. నేను ట్రేడింగ్ చేసిన నాకు ఇప్పుడు పాన్ కార్డ్ అడుగుతుంది. ఎట్లా మరి ఇప్పుడు నాకున్న అంత వస్తుందా? అది వేరే, దానికి పాన్ కార్డే కావాలి. పాన్ కార్డ్ కావాలంటే 18+ ఉండాలా, 18, 19 ఉండాలా. అయితే పాన్ కార్డ్ వస్తుంది. మనకు లేదు. నేను ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నా. మొన్న మేము మా దోస్తులు అంతా ట్రేడింగ్ చేసినాం ముందు, తెలుసా? ట్రేడింగ్ చేసినామా? ఫస్ట్ 100 రూపాయలు పెట్టినాం మమ్మీ, పోయినాయి. సెకండ్ 100 రూపాయలు పెట్టినాం, అది కూడా పోయినాయి. లాస్ట్ టైం 100 రూపాయలు పెట్టినామా, 300 వచ్చినాయి. అదేమడుతుంది, విత్డ్రా చేద్దామంటే పాన్ కార్డ్ అడుగుతుంది. పాన్ కార్డు అయితే విత్డ్రా అంటుంది. పాన్ కార్డ్ దొరకలేదు మాకు. దాంతో మేము ఆడేసిన ఉన్న పైసలు కూడా వీకినాయి. మొత్తం 300 పోయినాయి పైసలు. అంటే మాకు ఫస్ట్ సారి ఆడినప్పుడు కొంచెం ఎక్కువ తెలియలే, మెల్లమెల్లని తెలుసుకున్న. 3వసారి 100 రూపాయలు వేసినప్పుడు అప్పుడు మాకు గేమ్ అర్థమైంది, మంచిగా చేసినాం. ఇక ఏ రామకృష్ణ అన్నీ వేస్ట్. కానీ ఆడరాదు, బస్ ట్రేడింగ్ అలా ఆడరాదు. నేర్చుకోవాలా, ట్రేడింగ్ నేర్చుకోవాలా. నేను కూడా సమరాలు సార్ ట్రేడింగ్ నేర్చుకొని పోవాలని ఉంది. నాటకాలు కాదు, అది నేర్చుకోవాలా ట్రేడింగ్. అది కాదు, అది బెట్టింగ్ యాప్ కాదు, అది ట్రేడింగ్. తెలుసా? స్టాక్ మార్కెట్లో అన్నీ ఉంటాయి. మనం వాళ్ళ ట్రేడింగ్ చేయాలా అంటే దాని గురించి తెలుసుకొని చేయాలా, తెలుసా? హుషారు కాదు, ఆ బెట్టింగ్ యాప్లు వేరు, ఇది వేరే. అసలు నువ్వు ఏడని కొట్టు, ఇది లీగల్ యాప్. ఇది ట్రేడింగ్ అనేది లీగల్ యాప్, తెలుసా? అందుకే నాకు ట్రేడింగ్ అంటే ఇష్టం. ఏడా అట్లా కాదు, ట్రేడింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ట్రేడింగ్ వల్ల బాగా మంది లైఫ్ చేయలేకపోతే తెలుసు. మిడిల్ క్లాస్ వాళ్ళు ట్రేడింగ్ చేస్తారు బాగా మంది. కానీ లాస్ అయితే వాళ్ళకి ఏం తెలియని ఏదో ఒక ట్రేడింగ్ చేసేస్తారు. నేర్చుకోవాలి దానికి కూడా క్లాసెస్ ఉంటాయి. క్లాసెస్ తినాలా, నేర్చుకోవాలా. ట్రేడింగ్ మంచిగా 1 సంవత్సరం మంచిగా నేర్చుకున్నామంటే అర్థమైపోతుంది. ఒక్కసారి గేమ్ అర్థమైందంటే లైఫ్ సెట్టిగా. అందుకోసం నేను కూడా ఇప్పుడు పైసలు రాగానే ఇప్పుడు ట్రేడింగ్లో పైసలు ఇస్తాను. 2,000 to 3,000 ఇస్తాను. మెల్ల ట్రేడింగ్ చేస్తాను నేను కూడా. సో గైస్ చూడండి, చిన్న కోడి పిల్లలు 3 ఉండే. ఒక పిల్ల 2 పిల్లలు చనిపోయినాయి. 9 ఒక్కటే ఉంది. చూడండి, చిన్న పిల్ల ఉడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆ పిల్లని ముట్టుకుంటుంది, కొడుస్తుంది. అందుకోసం పోయిన కొద్ది ఎట్లా పిల్లల్ని కాపాడుకుంటుంది. చూసినావా? అట్లా కాపాడుకుంటుంది. ఓకేనా? ఇక స్నానం చేసేసిన, ఇక ఆకలి అవుతుంది, అన్నం తింటున్నా. ఇక మమ్మీ ఈరోజు స్పెషల్ ఇది పెరుగుతోని సలచారు అనుకుంటా. ఇది
పుంటి కూర ఇంకా బొమ్మిడీలు చూస్తురా, ఇది బొమ్మిడీలు పుంటి కూర. సో మనమైతే తినేద్దాం. తిన్నాక నేను మీకు ఒక మోటివేషనల్ స్పీక్ ఇస్తా. వీడేంది చదువుకోకుండా వీడియోస్ తీస్తున్న యూట్యూబ్లో, వీడికి అవసరమా, టైం వేస్ట్ అని మీలో చాలామంది అనుకుంటారు. కానీ నా టైం వస్తుంది, అప్పుడు మీ నెల జీతం నేను ఒక్కొక్క వీడియో సంపాదిస్తా, ఒకటే ఒక వీడియో సంపాదిస్తా. తినే బాకి మీకున్నాక ఏడికి వెళ్ళాను. ఏమో మిక్సీ ఇస్తాడో ఇయ్యడో ఏమో అన్న, అది మాత్రం అడిగినాక మాట. అదే అన్న. హలో చెప్పమ్మా. రాలే అమ్మ, రామ్ ఇంకొక 15 నిమిషాలు రాక 20 నిమిషాలు రాక. సరే తిరుగు, ఒక 20 నిమిషాలు తిరగమ్మా. వాటర్ లేవాల చేస్తా. జ్యూసర్ మేకర్ కూడా ఇప్పుడు అన్న ఇలా 6 వస్తువులు, నేను వచ్చినాయి 5 వస్తువులు. 5 వస్తువులు అంటే మేము పని చేస్తాడా, పని చేయడా? ఎప్పుడు ఫోన్లలో మాట్లాడుకుంటూ కూర్చుంటారు, కూర్చోలే కూర్చొని. నాకు డౌట్, వాస్తవమా కాదమ్మా? డౌట్ వచ్చినప్పుడు కొద్దిగా ఫోన్లే పెట్టాలా. హలో సార్, సార్ ఇక్కడ 5 ఐటమ్ ఆఫర్ వచ్చింది సార్ ఒకరికి. సార్ ఇక్కడ కూల్ వాటర్ క్యాన్ ఉంది సార్, ఒకటి జ్యూసర్ మేకర్, ఒకటి చిన్నది హీట్ బాక్స్, ఒక డబల్ కోటింగ్ దోశ పెంక, ఇందులో నాన్ స్టిక్ కడాయి దోశ పెంక, చికెన్ మటన్ కడాయి, ఇందులో మిక్సీ ఉంది కదా సార్, పెద్ద మోటార్. మరి సార్ మిక్సీ ఆఫర్లో లేదు, నాకు కూడా తెలుసు సార్. అసలు నేను ఇలా 70 చిల్లర అమ్మిన సార్, ఎవ్వరికి రాలేదు. మళ్ళీ ప్రైజ్ మనీ కూడా 5,600 ఉంది సార్. హలో 7,000 సామాన్కి వెళ్ళి 3,500 వచ్చింది సార్. సార్ తప్పు కనుక ఒకసారి, నేను 2 డేస్ నుంచి నేను లీవ్లు ఉన్నా, ఇవాళ డే మొత్తం తిరిగినా సార్. నా దగ్గర క్లోజప్లు కూడా అయిపోయినాయి, 2 ఉన్నాయి. నేను ఉంటే తెలుసుకుని వెళ్ళాలి కదా మేడం, మీకు ఆఫర్లు ఏమున్నాయి తెలియదా మీకు? తెలుసుకోవాలి కదా, ఇతరులని తెలుసుకోవాలి కదా. నేమ్స్ ఉండాలి మేడం, నేమ్స్ ఉంటే మాకేం ఇప్పుడు హెవీ వచ్చింది, ఇప్పుడు దాంట్లో రాయలేము. నార్మల్ ఇవన్నీ ఇప్పుడు అన్నయ్య సార్ సార్ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ తప్పు కనుకోకండి సార్, మాకు ఇక్కడ ఇది ఉన్నది, మాకు ఇది కావాలన్నమాట మాట్లాడుతున్నారు. గ్రైండర్ కూడా అందులో వస్తుంది, దాంతో పాటు అది లాటరీ కదా ఉంది సార్. వెహికల్ పైన వచ్చాను. అయితే ఆ వెహికల్ లో చిన్న మిక్సీ ఉంటుంది, మిక్సీ రాదు మేడం. చిన్నది ఇస్తే తీసుకుంటారా సార్? వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు సార్. కాదు సార్, ఇందులో ఉన్నది 5 వస్తువులు కదా సార్. చూడండి సార్, ఎప్పుడు మిస్టేక్ కాదు సార్. ఇగో చూడండి, ఇందులో మొత్తం కలిసి 7,000 ఉన్నాయి, 7,000 రూపాయలు మొత్తం. దీంట్లో 5 వస్తువులకు అయితే గ్రైండర్ కూడా ఇంట్లోనే వస్తుంది కదా సార్, దాని ఎట్లా వస్తుంది సార్? మీరు దీనికి రీజన్ ఏం చేయాలంటే ఈ 5 వస్తువుల నేమ్స్ రాసేది ఉంటుంది మీరు. ఓకే సార్ చెప్పండి. ఒక్కసారికి ఇచ్చేసేయండి, ఇంకోసారి పర్పస్ చేయకండి, బట్ అది వాట్సాప్ చేయండి, ఓకేనా? సరే సార్, థ్యాంక్స్ సార్. నేను వాట్సాప్ చేస్తున్నా. నాకైతే చాలా దాంట్లో అయితే కటింగ్ కాదు కదా సార్. ఓకే సార్, థ్యాంక్స్ సార్. అన్న నీ పేరు ఏం పేరు కానీ అన్న, అదృష్టవంతుడు వల్ల శ్రీనివాస, అందుకని శ్రీ వెంకటేశ్వర ఓం వచ్చింది అన్న నీకు. ఇలా ఏమొస్తుంది ఇక్కడ చూస్తారు ఇవన్నీ మాకైతే లక్కీ లాటరీ అయితే వచ్చినాయి. అది కోల్గేట్ చూపెట్టి వస్తుంది. ఆ కోల్గేట్ 70 మందికి ఇస్తే మాకు 10 రూపీస్ కోల్గేట్ తీసుకున్నాం. అందులో మాకు చిట్టి వెళ్ళింది. అలా 3,500కి అయితే మొత్తం అయితే సెట్ అయితే వచ్చింది. ఇది చాలా కాస్ట్లీ అనమాట. ఇది ఎంత, ఇది 7,000 అన్నా 5,000 అన్నాడు. 5,000 మిక్సీ అనమాట. ఇది చూడు ఎట్లుందో, మొత్తం బ్రాండ్ ఉందిగా కంపెనీ. దాంతోపాటు ఇది జ్యూస్, మిక్స్ జ్యూస్, ఇది ఆమ్లెట్ కానీ ఇది పెంక లెక్క. అది ఒక చిన్న టిఫిన్ బాక్స్, అది కూడా లైక్ ఫ్రై వేసుకొస్తుంది. దీని అన్ని
వీటిని ఏమంటారు మిక్సీ గిన్నెలు. ఇదొకటి ఇప్పుడు టూర్కి వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఇది యూజ్ చేస్తాం. ఇక దాని బాక్సెస్ అని ఇవన్నీ. ఇది మొత్తం కలిపి రేట్లు 7,000 అన్నాడు. మాకైతే 3,500 అయితే మొత్తం వచ్చేసింది. హాయ్ బాయ్స్, ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అందరికి. బాయ్. అందరికి బాయ్.